కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త రైతులకైతే వచ్చేసిందండి. మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 11 కోట్ల మంది రైతుల ఖాతాలలోకి 2,200 కోట్ల రూపాయల చొప్పున విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇదే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సాయాన్ని భారీగా పెంచుతూ ఉత్తర్వులను కూడా జారీ చేసింది. వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎవరెవరికి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పెంచిన డబ్బులొస్తాయి, ఎవరెవరికి రావు, ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎంత మేరకు డబ్బులు పెంచారో, ఏ తేదీన మీకు వస్తాయో కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీ అయితే ఇస్తాను. కాబట్టి వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియో కిందనే ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందు ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఊహించని శుభవార్త రైతుల కోసం తీసుకువచ్చింది. అర్హత కలిగినటువంటి ప్రతి రైతు ఖాతాలోకి ఏడాది కాలంలో 6,000 రూపాయల చొప్పున పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తూ వస్తుంది. ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన నిధులు విడుదలకు సంబంధించి ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు చూసుకుంటే 22 విడతల డబ్బులను, అనగా 44,000 రూపాయలను ఒక్కొక్క రైతు ఖాతాలోకి విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ పథకానికి సంబంధించి తొలుత మనకు భారీగా అర్హులైతే ఉండేవారు. అంటే 20 కోట్ల మంది రైతులుండేవారు. అక్కడ నుంచి క్రమంగా అనర్హులను ఏరివేసే పనిలో కేంద్ర ప్రభుత్వం పడగా, ఒక్కొక్క విడతలో కొంతమందిని తొలగిస్తూ ఇప్పుడు 22వ విడత వచ్చేసరికి 11 కోట్ల మంది రైతుల్లో కూడా దాదాపు 9.45 కోట్ల మందికి తేలారు. సో, ఈ 9.45 కోట్ల మంది రైతుల ఖాతాలలోకి గాను అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారునికి 2,000 రూపాయల చొప్పున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గువాహటీలో ఉన్నటువంటి ఒక దగ్గర మనకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, అనంతరం అక్కడి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కంప్యూటర్లో బటన్ నొక్కి 2,000 రూపాయల చొప్పున ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22వ విడత డబ్బులను విడుదల చేశారు. ఈ డబ్బులు విడుదల చేసినప్పుడు చాలామంది ఈ పథకానికి సంబంధించి అర్హత ఉండి కూడా డబ్బులు పొందలేదు. ఎందుచేతనంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వల్ల. వాటికి సంబంధించి మనం చూస్తే, ఎవరైతే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి అర్హులున్నారో వాళ్ళలో చాలామంది ఈకేవైసీ ఇంకా చేయించుకోకుండా అలాగే వదిలేస్తున్నారు. ఇక రెండో పాయింట్‌గా చూస్తే, ఈ పథకానికి సంబంధించి కొన్ని కొత్త మార్గదర్శకాలైనటివి విడుదల చేయడం వల్ల వారికి ఈ పథకానికి సంబంధించిన డబ్బులనేది రాలేదు. ఇక బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పిసిఐ మ్యాపింగ్ కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇలా పలు కారణాల చేత మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి డబ్బులు రాలేదు. చాలామందికి డబ్బులు పడకపోగా వారికి సంబంధించి అనర్హత వచ్చినట్లు స్టేటస్‌లో, రిమార్క్స్‌లో కూడా చూపిస్తూ ఉంది. ఇక వీటికి సంబంధించి మనం వన్ బై వన్‌గా చూసుకోపోయే ముందు, మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ ఏదైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 23వ విడత డబ్బులున్నాయో వాటిల్ని మనకు త్వరలో విడుదల చేయబోతున్నారు. సో, వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని చూస్తే, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయని ప్రధానమంత్రి గారు సూచించారు. అందులో భాగంగానే ఇప్పుడు మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 9.45 కోట్ల మంది రైతులకు గాను డబ్బులను విడుదల చేసేందుకు ప్రధానమంత్రి సిద్ధమయ్యారు. అయితే ఈ పథకానికి సంబంధించి డబ్బులు మీకు రావాలి అంటే మీరు కొన్ని పనులు ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. ఇవి మీరు చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి. ఇవి ఏం పనులు చేయాలో తెలుసుకోబోయే ముందుగా, మనకి ఈ పథకానికి సంబంధించి ఇస్తున్నటువంటి ఆ యొక్క ఆర్థిక సాయాన్ని భారీగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. వీటికి సంబంధించినటువంటి సమాచారాన్ని గనక మనం చూసుకుంటే, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి 6,000 రూపాయలను కాస్త డైరెక్ట్‌గా మనకు
రూ. 8,000 వరకైతే పెంచడం జరిగింది. సో, తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి రైతులే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 11 కోట్ల మంది రైతులు అర్హత పొందాలి అంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని మాత్రమే పెంచినటువంటి డబ్బులను వేస్తుంది. అయితే ఇప్పటి వరకు రూ. 6,000 మనకు 3 విడతలలో విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్నటువంటి ఈ యొక్క పీఎం కిసాన్ పెంపుకు సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒక్కొక్క రైతుకి రూ. 2,000 చొప్పున 4 విడతలలో విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ 4 విడతలలో కూడా తొలి విడతలో రూ. 2,000, ఆ తరువాత 3 నెలల కాలం తర్వాత 4వ నెల పెట్టేసరికి మనకు రూ. 2,000. ఇలా 2026 ఆర్థిక సంవత్సరం నుంచి 2027 ఆర్థిక సంవత్సరంకంతా కూడా ప్రతి 3 నెలలకి ఒకసారి డబ్బులు విడుదల చేయాలని 4 విడతలలో ఒక్కొక్క విడతలో రూ. 2,000 చొప్పున విడుదల చేసేందుకు మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సిద్ధమయ్యారు. అయితే ఇప్పటి వరకు చూస్తే ప్రతి 4 నెలలకి ఒకసారి మనకు ఈ పీఎం కిసాన్ డబ్బులైతే రైతుల ఖాతాలలోకి రూ. 2,000 చొప్పున విడుదల చేసేది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇప్పుడు మనకు సవరించినటువంటి రూల్స్ ప్రకారంగా ఇక్కడి నుంచి మనకు డబ్బులు అనేది ఈ విధంగా పడబోతున్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా ఎవరైతే డబ్బులు పెంచారో ఈ యొక్క పెంచినటువంటి రైతులందరూ కూడా డబ్బులు పొందుకోవాలి అంటే కొన్ని పనులైతే చేయాలని చెప్పాను కదా. సో, వాటికి సంబంధించినటువంటి అప్డేట్ని కనుక చూస్తే మన యొక్క కేంద్ర ప్రభుత్వం గతంలో మాదిరిగా కాకుండా ఎవరైతే రేషన్ కార్డుకి ఆధార్ కార్డుతో లింకు కలిగి ఉండి అలాగే పీఎం కిసాన్ పథకానికి రేషన్ కార్డుతో లింక్ కలిగి ఉంటుందో వారిని మాత్రమే అర్హులుగా పరిగణలోకి తీసుకుంటుంది. ఇక వీటితో పాటు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే చేసుకోవాలి. ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు పోస్ట్ ఆఫీసులో ఒక సేవింగ్స్ అకౌంట్ అయితే తీసుకోవచ్చు. జస్ట్ రూ. 250 పెడితే మీకు పోస్ట్ ఆఫీసులో అకౌంట్ వస్తుంది. ఆ యొక్క అకౌంట్ని మీరు ఈజీగా వాడుకోవచ్చు. ఇక వీటితో పాటుగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం 5 ఎకరాల కంటే పొలం తక్కువ ఉన్నటువంటి రైతులకి మాత్రమే ఈ పీఎం కిసాన్ డబ్బులు వస్తాయి. అలాగే కౌలు రైతులకు ఈ పథకం వర్తించదు. ఇక అదేవిధంగా మన యొక్క కుటుంబంలో ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కానీ లేదా రేషన్ కార్డులో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అలాగే ప్రభుత్వ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులలో ప్రస్తుత మాజీలు కానీ ఉన్నట్లయితే ఈ పథకం వారికి వర్తించదు. ఇంకా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఏమిటి అంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయంతో ఏరియల్ సర్వేని శాటిలైట్ ద్వారా నిర్వహించబోతున్నారు. రీసెంట్లీ తెలంగాణలో కొన్ని చోట్ల మరియు ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని చోట్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రైతు భరోసా మరియు అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి డబ్బులు విడుదల కోసం ఏరియల్ సర్వేలను అయితే నిర్వహించారు. ఈ యొక్క ఏరియల్ సర్వేలో తెలంగాణలో మనకు చూస్తే ఈ యొక్క ఏదైతే శాటిలైట్ ఉందో శాటిలైట్ ద్వారా సర్వే అయితే చేశారు భూమిని. సో సేమ్ అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు జెన్యూన్గా అర్హులుంటారో వారికి సంబంధించినటువంటి భూమి రికార్డుల పరిశీలనకు సంబంధించి శాటిలైట్ని అయితే ఇప్పుడు భూమి యొక్క విభాగాన్ని అంటే కొంతమంది అగ్రికల్చర్ భూమిని అంటే వ్యవసాయ సాగు చేసుకున్నటువంటి భూమిని వ్యవసాయేతర పనుల కోసం వాడుతున్నారు. అటువంటి వారందరినీ గుర్తించి తొలగించే పనిలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం పడింది. ఇక కుటుంబంలో ఇద్దరికంటే అంటే ఒకరికంటే ఇద్దరు రైతులు కానీ ముగ్గురు రైతులు కానీ ఉంటే ఖచ్చితంగా వారికి ఈ పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్ని పర్మనెంట్గా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కుటుంబంలో ఒకరికి మాత్రమే డబ్బులు వస్తాయి. ఎవరైతే 2019 ఫిబ్రవరి 24వ తేదీ కంటే ముందుగా ఈ పట్టాదారు పాస్బుక్లు మార్చుకున్నారో వారికైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఫిబ్రవరి 24, 2019 తర్వాత ఎవరైతే ఈ యొక్క పట్టాదారు పాస్బుక్లు మార్చుకున్నారో అటువంటి వారికి 100% పథకాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసేసింది. ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి చాలా అంటే చాలా ముఖ్యమైన అంశం ఏమిటంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు ఇక నుంచి పడాలి అంటే రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి అప్లై చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ రైతు గుర్తింపు నమోదు సంఖ్య ఉచితంగానే మనం చేసుకోవచ్చు. దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి ఆధార్ కార్డు మరియు మనకిచ్చినటువంటి పట్టాదారు పాస్బుక్ జెరాక్స్, ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబరు, ఇవి 3 తీసుకుని వెళ్ళి మనం ఇచ్చినట్లయితే అక్కడ మనకు వాళ్ళకి సంబంధించి ఓటీపీ ద్వారా రిజిస్టర్ చేసి
మనకు 12 అంకెల రైతు గుర్తింపు నమోదు సంఖ్యనైతే ఇస్తారు. ఈ రైతు గుర్తింపు నమోదు సంఖ్య అనేది ఎలాగ ఉపయోగపడుతుందంటే, మనకు అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిన్నప్పుడు, పంట నష్ట పరిహారాల కోసం ఎరువులు, ఇత్తనాలు, అలాగే ప్రభుత్వం నుంచి ఏదైనా బెనిఫిట్ పథకాలకు సంబంధించి మనం పొందుకోవాలి అంటే, ఇక నుంచి ఖచ్చితంగా రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి అప్లై చేసుకోవాలని, వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు అందుతాయని మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి వారు ఖచ్చితంగా మీరు ఈ రైతు గుర్తింపు నమోదు సంఖ్య కోసం వెళ్ళేటప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అయితే కొత్తగా ఇచ్చినటువంటి పట్టాదారు పాస్‌బుక్‌నైతే తీసుకువెళ్ళండి. రాజముద్రతో కూడినటువంటి కొత్త పాస్‌బుక్‌ని తీసుకెళ్ళండి. తెలంగాణ వారైతే మీ దగ్గర ఉన్నటువంటి పాత పాస్‌బుక్ అయినా పర్లేదు. సో, అది తీసుకువెళ్ళొచ్చు. కానీ ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డ్‌కి పట్టాదారు పాస్‌బుక్ అనేది లింక్ అయ్యి ఉండాలి. ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్ బి. దీనిని వెబ్ లెర్నింగ్ అంటారు. ఈ వెబ్ లెర్నింగ్ అనేది చేసుకున్నటువంటి వారికి మాత్రమే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. మిగిలిన వారికి ఈ పథకం వర్తించదు. సో, ఫ్రెండ్స్ ఇదండి మనకు ఫైనల్‌గా ఈ నెల చివరి వారంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 23వ విడత డబ్బులనైతే విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పథకానికి సంబంధించి ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.